నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదం ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. వాగ్దాన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూక్ చాప్టర్ 10 verse 19. నేను చదువుతున్నాను, అందులో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఏదియు మీకెంత మాత్రమునో హాని చేయదు, ఏదియు మీకెంత మాత్రమునో హాని చేయదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము దేవుడు వాగ్దానం ఏంటంటే, ఏదైనా హాని కలుగుతుందేమో అని భయము ఆందోళనతో మీరు ఆవేదన చెందుతూ ఉన్నారా? అందుకే దేవుడు ఈరోజు పరలోకం నుండి ఈ వర్తమానాన్ని మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏది అయ్యో ఇది మేము తినకూడదు, మేము తిన్నాం కదా, లేకపోతే ఇది ఏదైనా విష పదార్థమా, ఇది బిడ్డకి ఏమవుతుందో, నాకేమవుతుందో, లేకపోతే నాకు భయముగా ఉంది, ఆందోళనగా ఉంది, లేకపోతే ఏదైనా కీడొచ్చి మా మీద పడిపోతుందా, మమ్మల్ని ఎవరైనా చంపేస్తారా, మమ్మల్ని ఎవరైనా ఏదైనా నాశనం చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారా, నేను పండుకున్నప్పుడు ఎవరైనా వచ్చి నన్ను ఏదైనా చేస్తారా అని అనేక రకాలుగా భయము ఆందోళనతో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. ఎవరైనా మీకు వార్నింగ్ ఇచ్చారా? నేనేం చేస్తానో చూడు, నీ కుటుంబాన్ని ఏం చేస్తాను చూడు, నీ బ్రతుకుని ఏం చేస్తానో చూడు, నేను ఇలా చేస్తాను అలా చేస్తానని ఒక సాతాను ఆత్మ కలిగి అనేక రీతిలుగా నీ మనసుని కలవరపెట్టేలాగా మాట్లాడారని భయపడుతున్నావా? ఎవరు నీకు హాని చేయటానికి లేదు. ఎందుకంటే దేవుని ఆత్మ నీ చుట్టూ ఆవరించి ఉంది. యోబుకి మరి ఆశీర్వాదం దేవుడిచ్చినప్పుడు యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. సాతానుడు అంటాడు, ఏదైనా యోబు గురించి నేను ఎదురుకెళ్ళి ఆ మనుషునికి ఏదైనా హాని కలగజేద్దామంటే నీవు యోబు చుట్టూను తన ఆస్తి చుట్టూ తన పిల్లల చుట్టూ కంచి వేసేవు అంటది. అంటే సాతానుడు మాట్లాడే మాట దేవుడు తన బిడ్డల చుట్టూ కంచి వేస్తాడు. వాక్యము వాగ్దానము వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? లేదు, నాకు ఏదో ఒక తెలియని బలహీనత నా శరీరంలో వచ్చింది, నా బ్లడ్లో ఏదో మార్పు వచ్చినట్టు కనపడుతూ ఉంది, మొత్తం టోటల్గా నా యొక్క టాప్ టు బాటమ్ నాలో ఏదో బలహీనత ఉంది, నాకు ఏదో డేంజర్ అవుతుందేమో, లేకపోతే నా హార్ట్ ఆగిపోతుందేమో, నా లంగ్స్ పాడైనేమో, కిడ్నీ పాడైందేమో, ఆర్గన్స్ ఎట్లున్నాయో అని అనేక రకాల ఆలోచనలు, ఏమో లేకపోతే ఇదేనా క్యాన్సర్ ఏమో, లేకపోతే ఈ స్పాట్ ఎందుకు వచ్చింది, ఈ బలహీనత ఎందుకు వచ్చింది అని భయపడుతున్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. పరలోకం నుండి దేవుడికి ఇస్తున్న వాగ్దానము, ఏ హాని కలగదు. ఎందుకంటే దేవుడు కంచె నీ చుట్టూ ఉంచబడింది. నీ ఇంటి చుట్టూ, నీ కుటుంబం చుట్టూ
నీ బిడ్డల చుట్టూ దేవుని యొక్క కంచె ఉంది, దేవుని కాపుదల ఉంది. పరిశుద్ధాత్ముడు నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్. ఒక సహోదరు వచ్చింది మొన్న, వచ్చి తాడేపల్లిగూడెంలో ఏమన్నదంటే, అయ్యగారు నాకు గర్భఫలం కావాలి, ప్రార్థన చేయండి అంది. ప్రార్థన చేశాం. దేవుడు గర్భఫలం ఇస్తాడమ్మా నీకు వెళ్ళు అన్న వెంటనే గర్భఫలం వచ్చింది. మళ్ళీ వచ్చేటదామే మొన్న నెల లాస్ట్ మంత్ అనమాట. అయ్యగారు నాకు 2 సార్లు అబార్షన్ అయ్యింది, నాకు 2 పిల్లలు ఒకేసారి కావాలండి అన్నది. సరే ప్రార్థన చేస్తానంటే, మీరు చెప్పండి, మీ నోటితో చెప్తారా చెప్పరా అంది. సరే చెప్తానని. చెప్పండి అంత. సరే 2 పిల్లలు నీకు కలుగుగాక వెళ్ళాను. వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత మరలా నెల వచ్చింది. అయ్యగారు నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అయ్యగారు అంది. వెళ్ళమ్మా అన్నాను. ఫలం ఇవ్వండి అంది. ఫలం తన భర్త వచ్చాడు, తన భర్తకి ఫలం ఇచ్చాను. ఫలం ఇచ్చినప్పుడు తను మరలా నన్ను అడగబోతుంది అనమాట. మళ్ళీ మీ నోటితో చెప్పండి, నేను మొదలెడుతుంది కథ అని చెప్పి, మొదలెట్టక ముందే నేను అన్నాను, ఇదిగో 2 పిల్లలు ఇదిగో అని అరటిపండు గట్టి పెట్టాడు. వాళ్ళ హస్బెండ్ అరటిపండు పట్టుకెళ్ళి భార్యకి ఇచ్చాడు. ఆ భార్య అరటిపండు తినేసింది. తిన్న తర్వాత స్కాన్ చేస్తే 2 బుడింగులు అందులో ఉన్నారు. ఎందులో ఉన్నారు? గర్భసంచిలో 2 తయారు చేసి పెట్టాడు దేవుడు దానిమ్మకాయలాగా. వాళ్ళిద్దరిని తీసి స్కాన్లో వచ్చి ఆ ఫోటో తీసిన వెంటనే మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. అయ్యగారండి మీరు చెప్పినట్టుగా 2 ఉన్నారండి, కవలలు ఉన్నారు. ఇందులో ఒక మగపిల్లాడు ఒక ఆడపిల్ల కావాలి. ఎందుకంటే ఎవరికైనా పుడితే 2 మగవాళ్ళు పుడుతున్నారు, లేకపోతే ఆడపిల్లలు పుడుతున్నారు. ఇది కూడా మీరు చెప్తారా చెప్పరా అంది. సరే చెప్తానన్నాను. మీ నోటితో చెప్పండి అని చెప్పాను. ఇదిగో మగపిల్లాడు ఒక ఆడపిల్ల, వెళ్ళు యేసయ్య నీకు ఇస్తున్నాడు పో అంటే. చూసారా ఎలా ఉన్నారో వీళ్ళిద్దరు అనమాట. ఇంత యుద్ధం జరిగితేనే కానీ అంత రిజల్ట్ రావట్లేదు. ప్రార్థన ధూపం వల్లే దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. ఆమె ఆ బిడ్డల కన్నా తల్లి ఏం సాక్ష్యం చెప్పిందో చూద్దాం. మరొకసారి చూసి వాక్యంలోకి వెళ్దాం. మాది సుభద్రపాలెం. నా పేరు రాణి, నా భర్త పేరు అభిషేక్. మాకు వివాహం అయ్యి ఇది 3వ సంవత్సరం. 2వ సంవత్సరంలోనే మేము అల్లంపురం ప్రార్థనకి వచ్చాము. అల్లంపురంలో ప్రార్థన జరుగుతుండగా అప్పటికి మాకు 2 సార్లు గర్భఫలం పోయి పిల్లలు లేరని మేము చాలా బాధపడుతుండగా అయ్యగారి దగ్గరికి వచ్చి మాకు పిల్లలు కావాలని అని అడగగానే అయ్యగారు ఒక అరటిపండు ఇచ్చి నీకు పిల్లలు కలుగుతారు పో అన్నారంతే. 1 నెలలోనే దేవుడు నా గర్భాన్ని తెరిచాడు. అయితే నేను 2 సార్లు పోయింది కదా, 2 కవల పిల్లలు కావాలని నేను అడిగాను. అయితే 3 నెలల స్కానింగ్కి వెళ్ళేటప్పుడు అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాము. అయ్యగారు మాకు కవల పిల్లలు కావాలి ప్రార్థన చేయండి అని అనగానే 3వ నెలల స్కానింగ్కి నేను కూర్చున్నాను. నా భర్త వెళ్ళి అడిగాడు. ఇంకా నేను స్కానింగ్కి వెళ్తున్నాను, ఇంకెళ్ళలేదు. అయ్యగారు 2 పళ్ళు ఇచ్చి నీ భార్యకి కవల పిల్లలు కలుగుతారు పో అన్నారు. నా భర్త తీసుకొచ్చి ఆ 2 పళ్ళు ఇచ్చి తినమనగానే నేను తిని లోపలికి స్కానింగ్కి వెళ్ళగానే స్కానింగ్ తీసిన వెంటనే నీకు కవల పిల్లలమ్మా అని చెప్పారు. నాకు చాలా సంతోషం వేసింది. అయ్యగారు నోటి మాట ఏదైతే వచ్చిందో అదే మా జీవితంలో జరిగింది. అయితే మేము 5వ నెలలోనే ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పాము. 5వ నెలలో సాక్ష్యం చెప్పిన తర్వాత అయ్యగారు మాకు కవల పిల్లలు అన్నారండి, ఒక ఆడపిల్ల ఒక మగపిల్లలు కావాలండి మాకు, అలా ప్రార్థన చేయండి అనగానే నీకు ఆడపిల్ల మగపిల్లాడు కలుగుతారు పో అన్నారు. అయితే ఆడపిల్ల మగపిల్లాడు అని అన్నారు కానీ మాలో అవిశ్వాసం కూడా కొంచెం ఉంది. కలుగుతారా ఏంటి, అయితే కనుక 2 ఆడపిల్లలు కలుగుతారు లేదంటే 2 మగపిల్లలు కలుగుతారు. ఆడపిల్ల మగపిల్లలు అనేది చాలా రేరు, కలగరు కూడా. చాలామంది చూసాము 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు అంటారు కానీ కవల పిల్లలు ఒక ఆడపిల్ల ఒక మగపిల్లలు కలుగుతారా అని అనుకున్నాం. కానీ అయ్యగారు చెప్పిన మాటను బట్టి మేము ప్రార్థించాము. అయ్యగారు కూడా అదే మాట పలికారు. అయితే నాకు డెలివరీ అయిన వెంటనే ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు అని చెప్పారు. చాలా సంతోషం వేసింది. దేవుడు అయ్యగారి నోట అంటే ఏ మాట అయితే పలికించాడో ఆ మాటే మా జీవితంలో జరిగింది. ప్రార్థించిన ఇస్సాక్ అయ్య గారికి వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. గట్టిగా 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి, దేవునికి మహిమ కలిగినట్లుగా. మీరు ఎవరు పారిపోకుండా ఉంటారంటే 2 వింతైన సాక్ష్యాలు చెప్తాను. మామిడి చెట్టుకు కూడా పిల్లలు పుట్టారు.
తాడేపల్లిగూడెం వచ్చింది ఒక ఆమె, అన్యరాలు. వాళ్ళ మామిడి చెట్టు 15 సంవత్సరాల నుంచి కాపు కాయట్లేదట. అందరికీ దైవజనుడు నూనె రాసి ప్రార్థన చేస్తే పిల్లలు పుడుతున్నారు. మా మామిడి చెట్టు ఎందుకు కాయలు కాయదని చెప్పి తైలం పట్టుకెళ్ళి మామిడి చెట్టు మీద పోతే మామిడి చెట్టు పూత పోయటం మొదలైంది. పెద్ద పెద్ద కాయలు కాసేసింది. ఆ కాయలన్నీ పట్టుకొచ్చింది మన తాడేపల్లిగూడెం. ఇదేంటి కాయలు చూసారా? అది మామిడికాయలు మించి కొబ్బరికాయలాగా వెళ్ళిపోయింది. నేను అన్నాను, ఈ మామిడి చెట్టు మీద నూనె వేయాలని నీకు ఎలాగొచ్చింది అన్నాను. అయ్యగారు ఇంతకుముందు మీరు చెప్పారు కదండి, కొబ్బరి చెట్టుకి తైలం పోస్తే కొబ్బరి చెట్టు కాయలు కాసిందని ఓ సాక్షి విన్నాను. మా మామిడి చెట్టు కూడా దేవుడు గర్భఫలం ఇచ్చాడు. అంతే. ఆ సాక్ష్యం ఆమె ఎలా చెప్పిందో చూద్దాం. దీని ద్వారా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, విశ్వసించినప్పుడు యేసు నామంలో జరిగే కార్యాలు. ఒక అన్యరాలు వచ్చి చెప్పిన సాక్ష్యం విందాం. నేను ప్రతిపాడు గ్రామం అండి మాది. నేను అన్యురాల్ని. కానీ ఈయన ప్రార్థనలు విని నేను చాలా బలపడ్డాను. ఒకసారి ఇసాగయ్య గారు ఒక కొబ్బరి చెట్టుకి పురుడు వచ్చిందని ఆయన చెప్పడం జరిగింది వాక్యంలో. అది చాలా కొబ్బరికాయలు కాసాయని చెప్పారు. అది నేను విని, మా మామిడి చెట్టు కూడా 15 సంవత్సరాలు అయిందండి, పెద్ద చెట్టు అది. కానీ ఇప్పటి వరకు కాపు కాయలేదు. కాపు కాస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని తైలం తీసుకెళ్ళి కొబ్బరి చెట్టుకి వేయడం జరిగిందండి. ఊహించిన రీతిలో 15 సంవత్సరాల నుంచి కాపు కాయంది. పెద్ద పెద్ద కాయలు మీరు చూస్తే ఆశ్చర్యపడతారు. నేను కూడా తీసుకొచ్చాను. విచిత్రంగా సాక్ష్యం చెప్పడానికి కూడా దేవుడు కృప చూపించాడు. ఇదిగోండి, ఎంత పెద్ద పెద్ద కాయలంటే అసలు చుట్టూ జనాలందరూ ఎంతో ఆశ్చర్యపడిపోయారు. ఎంత పెద్ద పెద్ద కాయలు చూసారా? ఎంత ఆశ్చర్యపడ్డారంటే చుట్టూ జనాలు. అంతేకాదు, నాకు ముగ్గురు బాబాయిలు. మా నాన్నగారు పెద్ద ఆయన, ఎవరికి అబ్బాయిలు లేరండి. మరి మా తమ్ముడు రీసెంట్ మ్యారేజ్ చేసుకున్నాడు. పాప పుట్టింది ఫస్ట్. తండ్రి, బాబు పుడితే నేను మళ్ళీ సాక్ష్యం చెప్పుకోవాలి, నేను అడగకుండానే నాకు వరం ఇచ్చావు తండ్రి అని నేను మేనలు పుట్టాలి అని ఇసాగయ్య గారిని అడిగానండి. ఆయన ఒక అట్టిపండు తీసుకొని, ఇదిగో నీ మేనలుడని గిట్టేయడం జరిగింది అట్టిపండు. నేను ఆ బాబుని కూడా తీసుకొచ్చి సాక్ష్యం చెప్పుకోవాలని ఎంతో ఆశపడుచున్నాను. దేవుడు ఆస్కల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. హల్లెలూయా. ఇంకొక సాక్ష్యం చెప్తానే మీకు. గేది సాక్ష్యమేనండి. గేదెకి 6 సంవత్సరాల తర్వాత గర్భం వచ్చిందట. చూడండి ఆ సాక్ష్యం. చాలా గేదెలు 70 వరకు చచ్చిపోయినాయి అండి బాబు. అలాగే గేదెల మీద ఆధారపడి బ్రతుకుతారు. ఇదేంటి ఇలా చచ్చిపోతున్నాయని చెప్పి బాధలో దుఃఖంలో ఈ బిడ్డ సన్నిధికి వచ్చింది. ప్రార్థన తైలాన్ని తీసుకుని వెళ్ళి యేసు నామములో అది జల్లినప్పుడు, దానికి సిలువేసినప్పుడు దరిద్రం శాపమంతా పోయి దీవెన ప్రారంభమైంది. ఈ సాక్ష్యాన్ని విని వాక్యంలోకి వెళ్దాం. గారికి నా వందనాలు. నాకు గేదెలు ఉండేవి, పుట్టడం చచ్చిపోవటం 70 దోళ్ళ వరకు చచ్చిపోయినాయి. అలాగే ఇసాకయ్య గారి ప్రార్థనని ఏలూరు మా అమ్మ తీసుకొచ్చింది. అలాగే ప్రార్థన నూనె తీసుకొని రోజు జిమ్ముతానే ఉన్నా. నా దోళ్ళన్నీ 2 సంవత్సరాలు బట్టి వస్తున్నాను. అలాగే ఇప్పుడు 15 దోళ్ళ వరకు అయినాయి. అలాగే 6 సంవత్సరాలు బట్టి సూడి కట్టట్లేదు. అలాగే ఇసాకయ్య గారు ఇక్కడ గర్భిణీశీలందరికీ నూనె ఇస్తుంటే గర్భిణీగా అవుతున్నారని నేను కూడా ఆ పడ్డకి నూనె తైలం వేశాను. అలాగే ఇది కూడా ఇప్పుడు 6 నెలలు సూడుతూ ఉంది. ఇసాకయ్య గారి నామానికే నాకు మహిమ కలుగును గాక. ఎన్ని సంవత్సరాల నుంచి రాలేదు? 6 సంవత్సరాలు బట్టండి. 6 సంవత్సరాల నుంచి గేదెకి గర్భం రాలేదు. 6 సంవత్సరాలు బట్టి ఎప్పుడు ఇదవలేదు. ఇదవలేదు. ఇసాకయ్య గారి తైలం మనుషులు నోళ్ళేని జీవాలకు కూడా ఎంతో మహిమ కలుగుతుంది. చేతులు పైకి ఎత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి, ప్రభువుకి మహిమ కలిగినట్లుగా. ఇక్కడ అద్భుతం ఎందుకు జరుగుతుందంటే, యేసు నామమున విశ్వసించటం. ఆమేన్. మామిడి చెట్టే గొడ్డిది కాస్తుంది, కొబ్బరి చెట్టు కాపు కాస్తుంది, నీవు కాపు కాయవా? తైలం పట్టుకెళ్ళి రాస్తే కాపు కాస్తున్నారు. దైవజనుడే ప్రవక్త నీ మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాడు. నీవు నీ బిడ్డలు నెల నెల కాపు కాస్తారు. ఆమేన్. ఎహెజ్కేల్లో ఉన్న మాట ఏంటి? ఆ నది ఒడ్డున ఇరుపక్కల ఉన్నటువంటి చెట్లు నెల నెల కాపు కాయును. ఆమేన్. ప్రియులరా, దీని ద్వారా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం విశ్వసించటం అనేది, యేసునామను విశ్వసించి మనం ఏది
తలపెట్టిన ఆయన కార్యాన్ని సఫలము చేస్తారు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మరి ఇందాక జరుగుతున్న వాక్యాన్ని కంటిన్యూ చేయాలని ఆత్మ బయలుపరుస్తూ ఉంది. మరి మత్తయి సువార్త 28వ అధ్యాయం మనం చదువుకున్న రీతిగా వారు మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటే సమాధి దగ్గర ఉన్న రాయి బొర్లించి దాని మీద గరానాగా కూర్చున్నాడు ఒక దూత. ఆమెన్. చిన్న బ్రతుకుని లక్షలు ట్యాక్స్ కట్టేలాగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మా చర్చిలో ఎల్డర్ అనమాట, ఈ భార్య భర్తలు వీరు 4 లక్షల రూపాయలతోటి వ్యాపారం ప్రారంభించారు. ఈ భార్య భర్తలు ఇద్దరు ఒక కంపెనీలో పనిచేసేవారు. ఈమె ఒక 15,000 ఎంత డబ్బులు సంపాదించింది, భర్త ఒక 20,000-25,000 సంపాదించారు. వీళ్ళిద్దరి చేత నేను అన్నాను, మీరు ఎలా ఉండటం కాదు, మీరు వ్యాపారం ప్రారంభించండి, మనము గలిలే ఆశీర్వాదాన్ని చూస్తాం. ఆమెన్. వారు వ్యాపారం ప్రారంభించారు. ఇప్పుడు 100 కోట్ల వ్యాపారం చేశారు. అసలు హీరో మన పట్ల కార్యములు జరిగిస్తూ ఉంటారు. ఈ భార్య భర్తలు ఇద్దరు 100 కోట్ల వ్యాపారం చేశారు. ఎంత చేశారు? మొన్న పిలిచారు. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళని పిలిచి మొన్న ఇంటికి పిలిచారు, వాళ్ళ కంపెనీ దగ్గరికి పిలిచారు, ప్రార్థన చేయించుకున్నారు. ఏంటి సంగతి అన్నాను. అయ్యా మరి మార్చి నెల అయిపోయింది కదండి, మళ్ళీ ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు ప్రతిసారి సంవత్సరం ఎండింగ్లో ట్యాక్స్ కట్టినప్పుడు పిలుస్తూ ఉంటుంటారు. వారు వ్యాపారం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. వారు ఎంత ట్యాక్స్ కడుతున్నారో తెలుసా అండి? వారు చెప్తారు, నువ్వు ఎంత వ్యాపారం చేసి ఎంత ట్యాక్స్ కట్టి. మేము ఇప్పటి వరకు 100 crores టర్న్ ఓవర్ చేసామండి. మాకు మొదట ప్రారంభించింది హర్షిత్ ట్రేడింగ్ కంపెనీ, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సిల్వి లైఫ్ సైన్సెస్, ఇంకొకటి జియాన్ ఆక్వాటెక్. 3 స్టార్ట్ చేసామండి. మేము గత 3 సంవత్సరాలుగా 3 కంపెనీల మీద దగ్గర మేము 10 లక్షలు కడతాం ప్రతి సంవత్సరం. ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ కడతాం. క్యాష్ 10 లక్షలు కడుతుంది అంటే ఇది గలిలయ ఆశీర్వాదము. ఈ సంవత్సరంలో మీరు చెప్పబోతూ ఉన్నారు. 7 మార్లు ఆమేనని చెప్పండి. మనం చిన్నవాళ్ళమే, మన వ్యాపారాలు చిన్నయే. నీ వ్యాపారము దేవుడు 100 రెట్లుగా దీవించబోతా ఉన్నాడు. ఇక మీరు సమాధి వారో చూడకండి. ఇది నష్టం వచ్చింది, అది నష్టం వచ్చింది, ఇది పోయింది, అది పోయిందని కాదు. ఇక నువ్వు చూడబోయేది దేవుడు 1000 రెట్లుగా తెరిచిన కృపను నువ్వు చూడబోతా ఉన్నావు. ఆశీర్వాదాన్ని చూడబోతా ఉన్నావు. ఆ యొక్క గలిలయ ఆశీర్వాదము మొట్టమొదటిగా ఏంటంటే అభివృద్ధి, సర్వ సమృద్ధి. ఆమెన్. గలిలయ ఆశీర్వాదం ఏంటి? అభివృద్ధి. పడవ నిండా చేపలు రావడం అంటే పడవంటి ఇల్లు. నీ ఇల్లంతా కూడా డబ్బులుగానే ఉంటాయి. నేను మీ ఇంటికి వస్తున్నాను తొందరలో, మీ అందరి ఇళ్ళని దర్శించబోతున్నాను. నేను మామూలుగా వస్తున్నాను. వచ్చి మీ గృహాలను దర్శించినప్పుడు మీ ఇంటి నిండా బంగారం ఉండాలి, మీ ఇంటి నిండా డబ్బు ఉండాలి, ఇంటి నిండా ఉన్న సభ్యులు రక్షణతో ఉండాలి. నేను నా ఇంటి వారుని యేసుని సేవిస్తున్నామనే బోర్డు రాసి పెట్టాలి. మీరు మీ పిల్లలు బాగుంటారు, దీవించబడతారు. ఏడవకండి, చనిపోవాలని అనుకోకండి, పారిపోవాలని అనుకోకండి, అప్పులున్నాయని అనుకోకండి, రోగం ఉంది బ్రతకనేమో చూడనేమో అనుకోకండి. గలిలయ ఆశీర్వాదాన్ని మీరు చూడబోతా ఉన్నారు. దేవుని సాక్షిగా మనం ఉండబోతా ఉన్నాం. 2వ ఆశీర్వాదం ఇది. 3వది ఏంటంటే, మొట్టమొదటి బాగా గుర్తుపెట్టుకోండి, సమాధి దగ్గర దేవుని దూత ఉన్నది. అంటే నీ సమస్య పెద్దదైతే ఆ సమస్య దగ్గర రాయి మీద దూత కూర్చున్నట్టుగానే నీకెంత పెద్ద కష్టం ఉండి ఏడుస్తున్నావో గదిలో, నీ తలుపు మీద దేవుని దూత కూర్చునే ఉంటుంది. హల్లెలూయా. ఆ శోధనలో నుండి నిన్ను అద్భుతముగా దీవెనకరమైన వైపు మార్గము చూపిస్తుంది. మార్గోపదేశకుడిగా ఉంటాడు. నాకంటూ ఎవడు లేడు, ఏ స్నేహితుడు లేడు, మాకెవరు మంచి దారి చూపించేవారు లేరు, నా సమస్యను పరిష్కరించేవారు ఎవరు లేరని ఏడుస్తున్నావేమో, నీ కొరకు దేవుడు ఒక దూతను ఏర్పరిచాడు. ఆమెన్. ఒక దూత ఎలాగ క్రియ జరిగిస్తున్నాడో మీరు ఈ నెల నుండి చూడబోతా ఉన్నారు. తర్వాత ఆశీర్వాదం ఏంటంటే ఈ చేపల అభివృద్ధి ఆశీర్వాదము. 3వది చేప నోట్లో ఉన్న షేకేల్, ట్యాక్స్ కట్టడం.
మనందరూ వ్యాపారాలు కూడా, మీ వ్యాపారాలు 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టే స్థితికి దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతా ఉన్నాడు. 100 కోట్లుగా ఆమె ఎంత కట్టింది? గట్టిగా చెప్పాలి. 10 లక్షలు. అప్పులోళ్ళు బోలు మంది ఇచ్చేస్తారు వాళ్ళకి. మా దగ్గర లోన్ తీసుకోండి, మా దగ్గర తీసుకోండి, బ్యాంక్ వాళ్ళు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అప్పుల్లో ఉన్నవారు మీరు గలిలయని తలంచుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ట్యాక్స్ కట్టే ఆశీర్వాదము ఒక ప్రాఫిట్గా నా త్రూ దేవుడిస్తున్న మాట మీకు ఏంటంటే, మీరు మీ కుటుంబాలు తలగా ఉండబోతా ఉన్నాయి. మీ ఇంటిలో యేసుని రక్షకుడిగా అంగీకరించండి. యేసుకి పెద్దపీట వేయండి. మీ పిల్లలు మీరు ట్యాక్స్ కడతారు. ఆమెన్. సరదాగా కట్టి ట్యాక్స్ కట్టి గొల్ల అయిపోవడం కాదు, నీ రాబడి అంతటిలో ట్యాక్స్ కడతావు. పంచాయతీ వాళ్ళకి కడతావు, మున్సిపాలిటీ వాళ్ళకి కడతావు, స్టేట్ గవర్నమెంట్ కడతావు, నేషనల్గా నీవు సెంట్రల్లో జిఎస్టీ కడతావు, దేశానికే కడతావు. నీ పన్ను మీద ఆధారపడి ఎన్నో పనులు దేశంలో జరుగుతాయి. దేవుడు నిన్ను హెచ్చిస్తా ఉన్నాడు. ఆమెన్. 3వది ట్యాక్స్ కట్టే ఆశీర్వాదం. 4వది చెప్పి ముగిస్తాను. 4వది ఏంటంటే, యేసు ప్రభువారు ఈ గలిలయ సముద్రం మీద ఆయన నీళ్ళ మీద నడిచారు. ఆమెన్. ఏం చేశారు ఆయన? నీళ్ళ మీద, పేతురు పడవ మీద ఉన్నాడు, అందరూ శిష్యులు ఉన్నారు. యేసు ప్రభువారు అక్కడ ప్రత్యక్షమై నీళ్ళ మీద నడుస్తున్నారు. భయపడుతుంటే ఏం భయపడకండి, నేను యేసుని అన్నాడు ఆయన. పేతురు అంటాడు, నువ్వే యేసు అయితే. చూడండి ఆ పిక్చర్ చూడొచ్చు మీరు. యేసు ప్రభువారు పేతురు పడవ మీద వెళ్తున్నారు. ఆ పిక్చర్ చూడండి, మీకు ఐడియా వస్తుంది. యేసు ప్రభువారు నీళ్ళ మీద నిలబడ్డాడు. ఆయన నీళ్ళ మీద నిలబడినప్పుడు పేతురు అంటాడు, నువ్వు యేసు అయితే నేను నీళ్ళ మీద నీలాగా నడవగలదునా అన్నాడు. పేతురు, నువ్వు నడుస్తావు, నడు అన్నాడు. పేతురు వెంటనే కాలు తీసి నీళ్ళ మీద పెడతాడు. నేల మీద నిలబడినట్టుగా నీళ్ళ మీద నిలబడ్డాడు పేతురు. గట్టిగా చప్పటి ప్రభువుని స్తుతించండి. యేసు ప్రభువారు చూడండి, నీళ్ళ మీద నిలబడితే పేతురు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. చూడండి, పేతురు యేసు ప్రభు దగ్గర నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఆధారము లేకుండా నీ వ్యాపారం నడుస్తుంది. పెట్టుబడి ఉన్నా లేకపోయినా నీళ్ళ మీద నడక ఏంటంటే, ఆధారము లేకుండా నీ జీవిత వ్యాపారము భవిష్యత్తు నడుస్తుంది. ఎవరో ఉండని అవసరం లేదు. నీ ఎదుగుదలకి ఆస్తి అవసరం లేదు, నీ ఎదుగుదలకి ధనం అవసరం లేదు, నీ ఎదుగుదలకి ఏ రాజకీయ నాయకుని హస్తం అవసరం లేదు. యేసే నీకు ఆధారమై ఉన్నాడు. నమ్మిన వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా. మీరు మీ పిల్లలు ఆలోచించండి గలిలయ గురించి. లోకానికి సూచనగా ఉంది సముద్రం. మీరు అద్భుతంగా లోకములో ఆధారం లేకుండా వాగ్దానాన్ని బట్టి, దైవ శక్తిని బట్టి అడుగులు ముందుకేస్తారు. యేసు నామాన్ని మీరు ఘనపరుస్తారు. ఆమెన్. అందరు కూడా ఉన్న చోట లేచి నిలబడండి. మీ ఇల్లు సర్వ సమృద్ధిగా ఉండబోతా ఉంది. అప్పులున్నాయని ఏడుస్తున్నావా? ఒకదాని మీద ఒకటి ఎక్కువ అయిపోతున్నాయి. ఎలా జీవించాలి? నా వల్ల కాదు, నేను ఇలాంటి బ్రతుకుతానని కలలో కూడా ఊహించలేదని ఏడుస్తున్నావా? నేను ఈ వడ్డీలు కట్టలేకపోతున్నాను, నేను ఈ రోగాన్ని భరించలేకపోతున్నాను, ఎవరికి చెప్పలేక ఒంటరిగా నలిగిపోతున్నానని ఏడుస్తున్నావా? ఏమైపోతావు? ఏ రోజు ఏమైపోతా నాకు అర్థం కావట్లేదు. త్వరగా చనిపోతే మేలేమో అని అనుకుంటున్నావా? ఒకవేళ ఏదైనా సూసైడ్ చేసుకుంటే అప్పులు తీర్చలేక చనిపోయారని చెప్పుకుంటారని ఏడుస్తూ చనిపోకుండా ఉంటున్నావా? లేదు, ఏదో ఒకటి జరగాలి, ఎటైనా పారిపోదామా, నా అనేవాళ్ళు తెలియకుండా ఉన్న ప్రాంతం వెళ్ళిపోవాలని ఏడుస్తున్నావా? యేసయ్య నా పాపాలు క్షమించని అడుగు. నీ పాపం వల్లనే నీ దీపం వెలగకుండా ఉందేమో. అయ్యా, నా పాపాన్ని క్షమించు, నన్ను పరిశుద్ధపరచు. చేయకూడని పనులు చేశాను, మోసం చేశాను, వ్యభిచరించాను, దొంగలించాను, పాపములని పొర్లాను.
ఇక నీ వైపు చూస్తున్నానయ్యా అని నువ్వు అనుకుంటే 2 చేతులు ఆకాశం వైపు చాపి, నాకు ఇంత మంచి వాక్యం ఇచ్చేవా, నాకు ఇంత మంచి ఆశీర్వాదం ఈరోజు ప్రకటించేవా, నీవు నాకు కావాలయ్యా, నీ వైపు చూస్తాను, నిన్నే ప్రేమిస్తాను బాబు, నాకు నువ్వు కావాలి, నీతో నడుస్తానయ్యా, నీవు ఉంటే నాకు ఈ లోకములో ఏది అవసరం లేదు, నా ఇంట్లో అడుగుపెట్టు, నా కుటుంబం చేసిన పాపాన్ని క్షమించు, నా కుటుంబ సభ్యులు నీకు విరోధంగా ఏదైనా పాపం చేస్తే క్షమించు, నా స్వజనులు నీకు విరోధంగా ఏదైనా పాపం చేస్తే క్షమించని అడగండి. ఏ పాప దోషము నా మీద ఏలుబడి చేస్తుంది బాబు, నువ్వు కావాలి యేసయ్య, నా ఇంట్లో ఉండాలి, నా హృదయంలో ఉండాలి, ఏ దుర్మార్గత ఉంచుకోను, నా నోటిని పరిశుద్ధపరుచుకుంటాను, నా హృదయాన్ని శుద్ధి చేసుకుంటాను. అందరూ ప్రార్థన చేయండి. ఈరోజు గలిలయలో యేసు మహిమను నువ్వు ఈరోజు చూస్తున్నావు, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు చూస్తావు, ఈ ఆశీర్వాదాన్ని, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని చూస్తావు, చూడటమే కదా అనుభవిస్తావు, సాక్షిగా నిలబడతావు. నీ ఇంటి మీద ఏలుబడి చేస్తున్న దురాత్మ, చేతబడి శక్తులు, దైవ శక్తులు ఏదైనా ఆవరించి నేను భయపడుతున్నామో, నజరేయుడైన యేసు నామములో సర్వనాశనం కలుగుగాక.